ఒక్క 100 రూపాయలు అయ్యిందమ్మా బాబు, 100 రూపాయలు బాబు. రండి సార్, లోపల దాకా వస్తా. ఆ బ్యాగ్ ఇవ్వని పట్టుకుంటా. పర్లేదు సార్. బాలు సార్, హైదరాబాద్ వస్తే మా ఇంట్లో 2 రోజులు ఉండాలి. నీ వాయిస్ రికార్డ్ చేస్తానయ్యా నేను. సార్ అంత సిజరింగ్ నమస్కారం బాలు గారు. పిచ్చే కదూ? ఒట్టి పిచ్చే కాదండి, బచ్చు పెద పిచ్చి, బచ్చు చిన్న పిచ్చి, ఫ్యామిలీ లేడీస్ పిచ్చి. అదేంటే మొన్న వచ్చినప్పుడు బాగున్నారు కదా ఈ అవతారాలు. ఫినిషింగ్ లో చూడమని చూసారుగా. మీరు బయలుదేరి ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్లి టికెట్ సార్ మీరేం వరి అవ్వకండి. వీడు తెనాల నుంచి ఎలా వచ్చారో తిరిగి అలా పంపే బాధ్యత నాది. ఇది నాకు మామూలే సార్, ఇలాంటి కేసు నాకు రోజు తగులుతూనే ఉంటాయి. ట్రైన్ టైం అయింది, మీరు బయలుదేరండి. నీకు నీకు నాకు మరి నాకు నీకు 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 నాకు నీకు నీ అదేంట్రా మనం 1 2 3 1 2 3 4 మరే మన ముగ్గురు ఉంటే 4ది ఎవరికేసేవరా? ఎందుకురా కంగారు? కంగారు పడక్కలేదా? మళ్ళా మనకేంటి? ఏంటి నువ్వు బాలో కలిసిపోయావా? మరి కాకపోతే అట్టయితే కాశీయే లేపేయచ్చు శంకరన్ను. ఏంట్రోయ్, చేతికి రింగులు దగదగ మెరిసిపోతున్నాయి. నవగ్రహ శాంతి కోసం పండిత్ తీసుకోమన్నాడు. ఆహా, నీకడే లేట్రోయ్. ఉపగ్రహ శాంతి కోసం. ఇదిగో శంకరానికి కూడా రింగ్ ఎట్టవా? నోరు మీరా, ఆయనే పెద్ద రింగ్ మాస్టర్, ఆయనకి రింగ్ ఏంటి? సరే గాని ఇవన్నీ తీసి మూట కట్టంట్రా. మిమ్మల్ని గంగలోకి తోసేస్తే ఒక్కొక్కరు 2 అవుతారని. తెలిసిపోయింది రోయ్. తీయండిరా, తీయండి. కత్తి చూపిస్తారేమిటి? ఇవి మా తాత ముత్తాతలు సంపాదించిన తెలుసా? ఆ తాత ముత్తాతలే వచ్చారా, చూడండి. కష్టపడు సొమ్ము ఏడికి అవన్నీ ఇదిగో రింగు. నా తాళి పట్టుకురా, దున్నపోతా. జనాలంత ఎనచాలిగా ఉందేమో, మా వెనకమాల బోల్డ్ అంత పవర్ ఉంది తెలుసా? నువ్వు రాయే. ఇంకోసారి ఇలా తప్పుడు పని చేశారు అనుకోండిరా, ఏం జరుగుతుంటారు? గంగానదిలో మునిగి హరిశ్చంద్ర ఘాట్లో తేల్తాం. శభాష్, ఇంక బయలుదేరండి. అలాగే. అమ్మో, అబ్బా, ఏంటిది పిల్ల తెరిచిన బంగారపు కుట్ట. మొబైల్ దాని లక్ష్యంలా ఉంది. దీని ఒంటి మీద నగలమ్మేస్తా 6 ట్యాక్సీలు కొనుక్కోవచ్చు. నమస్తే మేడం, ట్యాక్సీ చాహియే క్యా? ఇక్కడ ఒక తెలుగు టాక్సీ డ్రైవర్ ఉండాలి. తెలుగు అమ్మాయా? ఈ కాశీలో నేనే ఏకైక తెలుగు టాక్సీ డ్రైవర్ని. ఛీ, నువ్వు కాదు. ఆయనకి నీకు బిల్ కలెక్టర్ కి బిల్ క్లింటన్ కి ఉన్నంత తేడా ఉంది. ఆయన డ్రైవర్ అయినా హుందాగా ఉంటాడు.